అపోకలిప్టో అపోకలిప్టో 2006 ఇది మేల్ గిబ్సన్ సినిమా. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక అడవిలో బతుకుతున్న ఒక జాతికి సంబంధించిన వాళ్ళని ఇంకొక బ్యాచ్ వాళ్ళు అంటే అరణ్యం బయట ఉండేవాళ్ళు వీళ్ళని తీసుకెళ్ళిపోయి వాళ్ళ వర్క్కి ఉపయోగపడేలాగా నరబలి అండ్ వాళ్ళ వర్క్కి వాళ్ళు ఏమన్నా ఉపయోగపడతారా లేదని తీసుకెళ్ళి ఉపయోగపడని వాళ్ళని చంపేయడం ఇలాంటివి చేస్తారనమాట. ఈ జర్నీలో ఈ ఈ హీరోని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ థింగ్ అనమాట. అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి మళ్ళీ ఇక్కడికి రావడం, వీళ్ళ వైఫ్ని వీళ్ళ కిడ్ని హీరో వాళ్ళ వైఫ్ని కిడ్ని ఇక్కడే వీళ్ళ ప్లేస్ ఏదైతే ఉందో వాళ్ళ ప్లేస్లో ఒక బావిలో ఉంచేసి వెళ్ళిపోతాడు అనమాట. సో ఆ హీరో వీళ్ళని కాపాడడం కోసం, అంటే బావిలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు, ఒకవేళ రెయిన్ వచ్చినా కూడా అందులో వాటర్ వచ్చేసి వాళ్ళు మునిగిపోయి చచ్చిపోతారు. సో హీరో అనేటోడు వాళ్ళ నుంచి ఎస్కేప్ అయ్యి రావాలి. అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడం అనేది ఆల్మోస్ట్ ఇక ఇంపాసిబుల్ అనమాట. ఎందుకంటే వాళ్ళ ఆ రకమైన సోల్జర్సు అండ్ విలన్స్ అనేటోళ్ళు వెరీ టఫ్ అనమాట ఇందులో. సో వాళ్ళందరి మధ్యలో వీడు ఒక్కడే, హీరో అనేటోడు ఒక్కడే. సో ఇప్పుడు అతను ఎట్లా ఎస్కేప్ అయ్యి వస్తాడు అండ్ వాళ్ళ వైఫ్ని కిడ్నీ కాపాడిండా లేదా అనేది ఈ సినిమా కాన్సెప్ట్ అనమాట. ఈ సినిమా మొత్తంలో అంటే ఒక రన్నింగ్ అంటే వాళ్ళు చేజింగ్ ఏదైతే ఉందో ఆ చేజింగ్ ఆల్మోస్ట్ ఒక 40-30 మినిట్స్ ఉంటుంది. కానీ ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టదు ఆ లెవెల్. అంటే డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో బ్రేవ్ హార్ట్ సినిమా డైరెక్టర్ అయినా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిలిమ్స్, అసలు వేరే లెవెల్ ఉంటుంది. అండ్ యాక్షన్ పార్ట్ ఇదంతా చూసుకుంటే చాలా కొత్తగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ స్క్రీన్ ప్లే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఎక్కడ కూడా మీరు సినిమా ఆపేసి చూద్దాం ఆ తర్వాత చూద్దాం అనే ఇంటెన్షన్ అస్సలు ఉండదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఇంటెన్షన్ మీకు ఆల్రెడీ ఒక కికింగ్ పాయింట్ లాగా ఉంటూనే ఉంటుంది. త్రూ అవుట్ జర్నీ అంత డిఫికల్ట్గా ఉంటుంది. అండ్ చాలా సీన్స్, చాలా ఏమంటారు, కొన్ని సీన్లు మనం చూడలేకపోతాం. అంటే ఆ డెడ్ బాడీస్ కానీ వాళ్ళ మొహాలు కానీ, అంటే అది ఏన్షియంట్ చాలా రోజుల క్రితంది కదా. సో వాళ్ళ బాడీస్ కానీ ఇవన్నీ కూడా మొత్తం డిఫరెంట్గా ఉంటాయి అండ్ యూనిక్ అనమాట, టోటల్ యూనిక్. అండ్ ఒక కొత్త సినిమా చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది 100%, అది మాత్రం కన్ఫర్మ్. అండ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మీరైతే అసలు ఇక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అంటారు కదా, ఆ సినిమా ఇది. అండ్ మ్యూజిక్ కూడా అక్కడక్కడ బిట్స్గా అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అండ్ మిగతాది హోల్సమ్ వచ్చేసరికి ఆ సినిమాకి ఎంత అవసరమో అంతవరకే మ్యూజిక్ అనేది యూజ్ చేసారు. అండ్ ఇందులో ఉన్న సీక్వెన్స్ ఏవైతే ఉన్నాయో అది ఫైట్ సీక్వెన్సెస్ అవ్వచ్చు, ఎస్కేపింగ్ సీక్వెన్సెస్ అవ్వచ్చు, అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే ఏది కూడా ఈ సినిమాలో ఉండదు. అంటే ఒక న్యూ కైండ్ ఆఫ్ యాక్షన్ అవ్వచ్చు, ఒక న్యూ కైండ్ ఆఫ్ ఏదైనా సినిమా స్టోరీ అయినా ఎవ్రీథింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. బట్ కొంచెం చూడడం అనేది కొంచెం కష్టం, ఎందుకంటే వాళ్ళ ఫేసెస్ కానీ ఇవన్నీ కూడా మనం నార్మల్గా చూసే ఫిలిమ్స్లో లాగా ఉండవు, కొంచెం జిగుత్సాకరంగా ఉంటాయి. సో అందుకని చాలామంది చూడలేకపోతారు అనేది నా ఉద్దేశం. బట్ చూసిన వాళ్ళైతే 100% ఒక కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త స్టోరీ, కొత్త ఇది చూసిన ఫీలింగ్ అయితే 100% వస్తుంది. దట్స్ మై థింగ్. అండ్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.